ఓం శ్రీ గురుభ్యో నమః. సాస్ టీవీ ప్రేక్షకులకు శుభాభివందనములు. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీరామ్. ఓం నమో వెంకటేశాయ. జూలై 28వ తేదీ నుండి ఆగస్టు 3వ తేదీ వరకు ఈ వార ఫలములను ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందో ఒకసారి పరిశీలన చేసుకుందాం. ముందుగా పంచాంగ వివరములు. స్వస్తిశ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనము, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసము, కృష్ణ అష్టమి, అశ్విని నక్షత్రము, సోలయోగము, బాలవకరణము, ఆదివారము ఈ వారంతో మొదలవుతున్నది. గ్రహ సంచార గమనాలను పరిశీలన చేసినట్లయితే కర్కాటకంలో రవి శుక్రులు సంచరిస్తున్నారు. సూర్యోదయ లగ్నము కర్కాటకం, సింహంలో బుధుడు, కన్యలో కేతువు, కుంభంలో శని వక్రగతి, మీనంలో రాహువు, మేషంలో చంద్రుడు, వృషభంలో గురుకుజులు సంచరిస్తున్నారు. ముఖ్యంగా ఈ వారంలో జూలై 11వ తేదీ బుధవారం మధ్యాహ్నం 2:30కు సింహంలోకి శుక్రుడు ప్రవేశం ఉన్నది. ముందుగా మేషరాశి వారికి లాభస్థానంలో శని, 6వ కేతువు, 2వ గురువు, 4వ శుక్రుడు బుధవారం వరకు ఉంటారు. తర్వాత 5లో శుక్రుడు సంచరిస్తారు. మొత్తం 4 గ్రహములు చాలా అనుకూలంగా ఉన్నాయి. ఈ వారం ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. నూతన రుణ ప్రయత్నాలు సాగిస్తారు. బంధువులతో అకారణంగా విభేదాలు కలుగుతాయి. కుటుంబ సభ్యుల ప్రవర్తన కొంత మానసికంగా బాధిస్తుంది. ఆలయాల సందర్శనాలు చేసుకుంటారు. సోదరులతో స్థిరాస్తి విషయంలో ఒప్పందాలు వాయిదా పడతాయి. నిరుద్యోగులకు అవకాశాలు లభించినట్లే దూరం అవుతాయి. ఆరోగ్యపరంగా చికాకులు తప్పవు. చిన్న తరహా పరిశ్రమలు నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. వ్యాపారాలు కొంత నత్తనడకు సాగుతాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు పెరుగుతాయి. వారం మధ్యలో సన్నిహితుల నుండి శుభవార్తలు అందుతాయి. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. మేషరాశి వారికి పరిహారాల పరంగా చూసినట్లయితే ద్వాదశంలో రాహు సంచారం ప్రతికూల ఫలితాలను, వృధా ఖర్చులను సూచిస్తున్నది. రాహుకాలం దీపం పెట్టుకొని శ్రీ దుర్గా సప్తశ్లోకిని పారాయణం చేయండి. ప్రతిరోజు సూర్య నమస్కారం చేయడం ఎంతో శుభప్రదం. తదుపరి వృషభ రాశి. 11వ రాహువు, 3వ రవి, 4వ బుధుడు, 3 గ్రహములు చాలా అనుకూలంగా ఉన్నాయి. ఈ వారం ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. ఊహించిన విధంగా ధనలాభాలు అందుతాయి. చేపట్టిన పనులు సజావుగా సాగుతాయి. సంతాన, వివాహ, ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు విస్తృతమవుతాయి. జీవిత భాగస్వామితో దేవాలయ దర్శనం చేస్తారు. బంధుమిత్రులతో ముఖ్యమైన విషయాల గురించి చర్చిస్తారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. విలువైన వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాల్లో చిక్కులు తొలగుతాయి. రాజకీయ వర్గాలకు ఉన్నత పదవులు దక్కుతాయి. వారం చివరిలో పనులలో ప్రయాసలు అధికమవుతాయి. స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నవి, జాగ్రత్త అవసరం. అనుకూలమైన శుభఫలితాల వరకు ప్రతిరోజు విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేయండి. అదేవిధంగా జన్మంలో కుజగ్రహం సంచారం జరుగుతున్నది. శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధన, మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామికి పాలాభిషేకం చేసుకోవడం ఎంతో శుభదాయకం. తదుపరి మిథున రాశి. 2వ శుక్రుడు మాత్రం అనుకూలంగా ఉన్నాడు. ఈ వారం చేపట్టిన పనులు ఆటంకాలు తొలగుతాయి. కొన్ని వ్యవహారాల్లో ఉత్సాహంగా ముందుకు సాగి విజయాలు సాధిస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. గృహమున ఆకస్మిక నిర్ణయాలు తీసుకుంటారు. వారం మధ్యలో ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. విలువైన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేయగలుగుతారు. చాలా కాలంగా పడిన శ్రమ ఫలిస్తుంది. ధార్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాలు అభివృద్ధి బాటలో సాగుతాయి. ఉద్యోగులకు ఆశించిన పదవులు అందుతాయి. చిన్న తరహా పరిశ్రమకు నూతన లాభాలు అందుతాయి. వారం ప్రారంభంలో స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. కుటుంబ సభ్యుల నుండి ఒత్తిడి పెరుగుతుంది. దైవ బలంతో మీరు ఈ చిన్న సమస్యలను అధిగమించగలుగుతున్నారు. ద్వాదశంలో కుజగ్రహము ప్రతికూల ఫలితాలను ఇస్తుంది. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామికి పాలాభిషేకం చేసుకొని ఎర్ర కందులను కుజహోరలో దానం ఇవ్వడం ద్వారా శుభ ఫలితాలని పొందగలుగుతారు. తదుపరి కర్కాటక రాశి. 3వ కేతువు, లాభంలో కుజగురువులు, జన్మంలో శుక్రుడు, 2వ బుధుడు, మొత్తం 5 గ్రహములు చాలా అనుకూలంగా ఉన్నాయి. వారంలో కొన్ని పనులు అప్రయత్నంగా పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. ప్రయాణాల్లో నూతన పరిచయాలు కలుగుతాయి. సన్నిహితులు, మిత్రులతో గృహమున ఉత్సాహంగా గడుపుతారు. నిరుద్యోగులు ప్రయత్నాలు ఫలిస్తాయి.
ప్రముఖ వ్యక్తుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొనగలుగుతారు. వ్యాపారాల్లో నష్టాలను అధిగమించి లాభాలు పొందుతారు. ఉద్యోగాల్లో సమస్యలు తొలగుతాయి. అన్ని రంగాల వారి ప్రయత్నాలు ఫలిస్తాయి. వారం మధ్యలో అనుకోని ఖర్చులు ఉంటాయి. కుటుంబ సభ్యులతో స్వల్ప విభేదాలు తప్పవు. ఓర్పుతో వ్యవహరించడం చాలా ముఖ్యం. గోచార రీత్యా అష్టమ శని ప్రభావంతో ఉన్నారు కనుక శనివారం నాడు శనిగ్రహ దోష శాంతి చేసుకోవడం, ప్రతిరోజు శని నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం, నువ్వులు దానం ఇవ్వడం, పరమేశ్వరుని పూజించి శివునికి అభిషేకం చేసుకుంటూ ఉండడం వలన మీ ఇష్టదేవత స్మరణ చేయడం ద్వారా మీకు శుభం జరుగుతుంది. తదుపరి సింహరాశి. ద్వాదశంలో శుక్రుడు బుధవారం వరకు ఉంటారు. బుధవారం నుండి జన్మంలో శుక్ర సంచారం జరుగుతుంది. శుక్రుడు మాత్రం చాలా అనుకూలంగా ఉన్నారు. ఈ వారం ముఖ్యమైన పనులు విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. సంఘంలో పరపతి పెరుగుతుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుని పాత విషయాలు చర్చిస్తారు. స్థిరాస్తి వివాదాల పరిష్కారం అవుతాయి. ఆప్తుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. నూతన వాహన కొనుగోలు చేయగలుగుతారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాల్లో దీర్ఘకాలిక సమస్యలు తొలగుతాయి. రాజకీయ వర్గాలకు ఊహించిన ఆహ్వానాలు అందుతాయి. వారం మధ్యలో స్వల్ప ధన వ్యయ సూచనలున్నవి. బంధుమిత్రుల వలన ఊహించిన సమస్యలు చికాకుపరుస్తాయి. దృఢచిత్తంతో ముందుకు సాగండి. సప్తమంలో శని, అష్టమంలో రాహు సంచారం జరుగుతున్నది. శివుడిని పూజించండి. ప్రతిరోజు దుర్గా సప్తశ్లోకిని పారాయణం చేసుకోవడం ద్వారా శుభ ఫలితాలని ఆశించవచ్చు. తదుపరి కన్యారాశి. ఆరింట శని, భాగ్యంలో గురువు, లాభంలో రవి శుక్రులు, మొత్తం 4 గ్రహములు అనుకూలిస్తున్నాయి. ఈ వారం ఆర్థిక వ్యవహారాల్లో చికాకులు తొలగుతాయి. ప్రముఖుల నుంచి ఊహించిన విధంగా సహాయ సహకారాలు అందుతాయి. సోదరులతో స్థిరాస్తి వివాదాల నుంచి బయటపడతారు. కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు. చిన్ననాటి మిత్రులతో దూర ప్రాంత ప్రయాణాలు సాగిస్తారు. సంతాన వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. నిరుద్యోగులకు ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాలు సజావుగా సాగి నూతన లాభాలు అందుకుంటారు. ఉద్యోగాల్లో ఆందోళన తొలగుతుంది. రాజకీయ వర్గాలకు అంచనాలు నిజమవుతాయి. వారం చివరిలో వ్యయ ప్రయాసాలతో కానీ అనుకున్న పనులు పూర్తి చేయలేరు. మిత్రులతో అకారణ కలహాలు కలుగుతాయి. ఓర్పుతో వ్యవహరించండి. జన్మంలో కేతువు, సప్తమంలో రాహు సంచారం జరుగుతున్నది. శ్రీ గణపతిని ఆరాధించండి. శ్రీ దుర్గా సప్తశ్లోకిని పారాయణం చేయడం చాలా శుభప్రదం. తదుపరి తులారాశి. ఆరింట రాహువు, దశమంలో రవి, లాభంలో బుధుడు 3 గ్రహములు అనుకూలిస్తున్నాయి. ఈ వారం కీలక వ్యవహారాలు అనుకున్న రీతిలో పూర్తి చేస్తారు. ఆర్థిక లావాదేవీలు గతం కంటే మెరుగుపడతాయి. మిత్రులతో వివాదాలు రాజీ చేసుకుంటారు. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. దూర ప్రాంతాల నుంచి వివాదాలకు సంబంధించి కీలక సమాచారం అందుతుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. వ్యాపారాల విస్తరణకు చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలు ఉన్నప్పటికీ నిదానంగా ముందుకు సాగుతారు. చిన్న తరహా పరిశ్రమలకు అవకాశాలు పెరుగుతాయి. వారం ప్రారంభంలో పనుల శ్రమాధిక్యత పెరుగుతుంది. సోదరుల నుంచి ఊహించిన సమస్యలు కలుగుతాయి. అనుకూలమైన శుభఫలితాల కొరకు ప్రతిరోజు నవగ్రహ స్తోత్రం పఠించండి. తులారాశి వారికి అష్టమంలో గురు సంచారం అనేది ప్రతికూల ఫలితాలను ఇస్తుంది. ప్రతిరోజు శ్రీ దక్షిణామూర్తి స్తోత్రము, శ్రీ దత్తాత్రేయ వజ్రకవచం పఠించండి. గురువారం నాడు శ్రీ దక్షిణామూర్తిని దర్శించండి. రావి చెట్టు ప్రదక్షిణ చేయడం ఎంతో శ్రేయోదాయకం. తదుపరి వృశ్చిక రాశి. 7వ ఇంట గురువు, భాగ్యంలో శుక్రుడు, లాభంలో కేతు, మొత్తం 3 గ్రహములు అనుకూలిస్తున్నాయి. ఈ వారం చేపట్టే వ్యవహారాలు నిదానంగా పూర్తి చేస్తారు. ఆప్తుల నుంచి శుభవార్తలు అందుతాయి. సంతాన విద్యా విషయంలో పురోగతి కనిపిస్తుంది. గృహములో శుభకార్యాలు నిర్వహించగలుగుతారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగుపడుతుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. పాత సంఘటనలు కొన్ని జ్ఞప్తికి వచ్చి బాధిస్తాయి. వ్యాపార వ్యవహారాల అవాంతరాలు తొలగి విశేషమైన లాభాలతో ముందుకు సాగుతారు. ఉద్యోగాల్లో విశేషమైన గౌరవ మర్యాదలు పెరుగుతాయి. చిన్న తరహా పరిశ్రమలకు అన్ని విధాలా కలిసి వచ్చే కాలం ఇది. వారం మధ్యలో కుటుంబంలో వివాదాలు మానసిక అశాంతిని కలిగిస్తాయి. దైవ బలంతో దృఢచిత్తంతో ముందుకు సాగండి. గోచారరీత్యా అర్ధాష్టమ శని నడుస్తున్నది. శివుడిని పూజించండి. సోమవారం నాడు శివునికి పాలాభిషేకం చేసుకోవడం, అదేవిధంగా శనివారం నవగ్రహ స్తోత్రం పఠించి వీలైతే నువ్వులను దానం ఇవ్వడం వలన శుభ ఫలితాలు పొందగలుగుతారు. తదుపరి ధనస్సు రాశి. 3వ ఇంట శని, 6వ కుజుడు, 8వ ఇంట శుక్రుడు, 3 గ్రహములు అనుకూలిస్తున్నాయి.
ఈ వారం ప్రారంభంలో స్వల్ప వివాదాలు కలుగుతాయి. ముఖ్యమైన పనులు నెమ్మదిగా పూర్తి చేస్తారు. సోదరులు, స్థిరాస్తి వివాదాలు సర్దుబాటు అవుతాయి. ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి. నిరుద్యోగుల ప్రయత్నం ఫలించి నూతన అవకాశాలు అందుకుంటారు. విద్యార్థుల పరీక్ష ఫలితాలు సంతృప్తినిస్తాయి. నూతన గృహ వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాల్లో వివాదాలు తొలగుతాయి. చిన్న తరహా పరిశ్రమలకు శుభవార్తలు అందుతాయి. వారం చివరిలో వృధా ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. అనుకూలమైన శుభఫలితాల కొరకు మృత్యుంజయ జపం చేయడం మంచిది. బుధవారం నాడు శ్రీ గణపతిని దర్శించండి. ప్రతిరోజు ఓం గం గణపతియే నమః అనే మంత్రాన్ని జపం చేయడం, ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయడం మీకు ఎంతో బలాన్ని, మనశ్శాంతిని, శ్రేయస్సుని ఇస్తుంది. తదుపరి మకర రాశి. 3వ ఇంట రాహువు, 5వ ఇంట గురువు, 2 గ్రహములు మాత్రమే అనుకూలిస్తున్నాయి. ఈ వారం ముఖ్యమైన పనులు నిదానంగా సాగి పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. ఉద్యోగాల్లో అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. వ్యాపారంలో ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు అందుతాయి. గృహ నిర్మాణ యత్నాలు వేగవంతం చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాల్లో అప్పగించిన బాధ్యతలు సమర్థవంతంగా పూర్తి చేసి మన్ననలు పొందుతారు. పారిశ్రామిక వర్గాలకు మెరుగైన అవకాశాలు అందుతాయి. వారం ప్రారంభంలో ఆదాయానికి మించిన ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి. జాగ్రత్తతో వ్యవహరించండి. గోచార రీత్యా ఏలినాటి శని ప్రభావంతో ఉన్నారు. కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి. శుభఫలితాల కొరకు ప్రతి గురువారం నాడు రావి చెట్టుకు ప్రదక్షిణ చేస్తూ ఓం నమో భగవతే వాసుదేవాయ అని స్మరిస్తూ 11 ప్రదక్షిణలు చేయండి. శ్రీ గురుచరిత్రం పారాయణం చేయండి. పంచమ గురువు ఇంకా యోగదాయకం అవుతుంది. ప్రతి బుధవారం నాడు శ్రీ గణపతిని దర్శించి శివదర్శనం చేయండి. మీకు ఎంతో మనశ్శాంతినిస్తుంది. తదుపరి కుంభరాశి. 6వ ఇంట రవి మాత్రమే అనుకూలిస్తున్నాడు. ఈ వారం ముఖ్యమైన పనులు సజావుగా పూర్తి అవుతాయి. బంధువులతో ఏర్పడిన వివాదాలు కొంతవరకు పరిష్కారం అవుతాయి. ఆర్థిక పరిస్థితి కొంత మెరుగ్గా ఉంటుంది. విద్యార్థుల శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. నిరుద్యోగులకు అందిన సమాచారం సంతోషం కలిగిస్తుంది. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి. వ్యాపారాల్లో అవాంతరాలు తొలగుతాయి. ఉద్యోగాల్లో నూతన ఉత్సాహంతో ముందుకు సాగుతారు. ఇంటా బయట బాధ్యతలు తగ్గి కొంత ఊరట పొందుతారు. అన్ని రంగాల వారి కృషి ఫలిస్తుంది. వారం మధ్యలో మానసిక చికాకులు పెరుగుతాయి. ధనపరంగా ఇబ్బందులు తప్పవు. ఖర్చుల విషయంలో యుక్తితో వ్యవహరించండి. జన్మంలో శని సంచారం, ద్వితీయంలో రాహు సంచారం జరుగుతున్నది. రాహుకాలం దీపం పెట్టుకుని శ్రీ దుర్గాను ఆరాధించండి. దుర్గా సప్తశ్లోకిని పారాయణం చేయండి. శివుడిని ఆరాధించి సోమవారం నాడు, శనివారం నాడు శివునికి అభిషేకం చేసుకోవడం ఎంతో శుభదాయకం. తదుపరి మీనరాశి. 3వ ఇంట కుజుడు, 5వ ఇంట శుక్రుడు, 6వ ఇంట బుధుడు 3 గ్రహములు అనుకూలిస్తున్నాయి. ఈ వారం చేపట్టిన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. స్నేహితులతో గృహమున ఉత్సాహంగా గడుపుతారు. ముఖ్యమైన పనుల్లో కుటుంబ సభ్యులు సహకరిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి రుణబాధలు తొలగుతాయి. దీర్ఘకాలిక సమస్యల పరిష్కారంలో విజయం సాధిస్తారు. నిరుద్యోగులకు నూతన ఆశలు చిగురిస్తాయి. కీలక ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. సంతాన వివాహ ప్రయత్నాలు సానుకూలమవుతాయి. చాలా కాలంగా వేధిస్తున్న సమస్యల నుండి ఊరట పొందుతారు. వ్యాపారాల్లో నూతన పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాల్లో అధికారులతో సమస్యలు తొలగుతాయి. వారం చివరిలో బంధువర్గంతో వివాదాలు కలుగుతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. జాగ్రత్త వహించడం ముఖ్యం. జన్మంలో రాహు సంచారం, ద్వాదశంలో శని సంచారం అనేది జరుగుతున్నది. శనివారం నాడు అదేవిధంగా ఆదివారం నాడు రాహుకాల దీపం పెట్టుకొని శ్రీ దుర్గా సప్తశ్లోకిని పారాయణం చేయండి. సోమవారం నాడు, శనివారం నాడు శివుని దర్శనం చేసి శివునికి అభిషేకం చేసుకోవడం ఎంతో శ్రేయోదాయకం. జాతక పరిశీలన కొరకు, జాతక దోష పరిహారముల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9550059715. శుభం భూయాత్. ఓం తత్సత్.